హలో ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు రిలీజ్ అయింది. ఇది మనకు నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2/2026. ఓకే, ఇందులో మనకు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ టెక్నీషియన్ పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి ఈరోజు. ఇక్కడ చూడొచ్చు మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్, ఇందులో ఓవర్ ఆఫ్ పోస్ట్ అండ్ వేకెన్సీస్ ఇచ్చారు. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ అనెక్జర్ చూసినట్లయితే పోస్ట్ పారామీటర్స్ ఏంటి, ఆర్ఆర్బీ జోన్ వైజ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. మనకి నెక్స్ట్ చూసినట్లయితే మనకు టోటల్గా 6557 వేకెన్సీస్కి అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 6557 వేకెన్సీస్ గాను ఇందులో 323 ఖాళీలు సిగ్నల్ డిపార్ట్మెంట్కి వెళ్తాయండి. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు ఇవి సిగ్నల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి సిగ్నల్ డిపార్ట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అది నెక్స్ట్ గ్రేడ్ 3 ఎవరు చేసుకోవాలని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 2026. టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 అండి. ఇది 29,200 మనకి ఇనిషియల్ పే ఉంటుంది. నెక్స్ట్ 18 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ ఉంటుందండి. 323 ఖాళీలు ఇచ్చారు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇవి లెవెల్ 2 పోస్టులు. నెక్స్ట్ 19,900 ఇచ్చారండి ఇనిషియల్ పే. 18 నుంచి 30 సంవత్సరాలు 6,234 ఖాళీలు. ఓకే, టోటల్గా మనకు 6,557 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ అనేది. 30/6/2026. నెక్స్ట్ చివరి తేదీ చూసినట్లయితే 31/7/2026 వరకు అనేది ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ మోడిఫికేషన్ విండో కరెక్షన్ 1/8/2026 నుంచి 10/8/2026 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది మనం చూద్దాం ఒక్కొక్కటిగా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆఫ్టర్ 10/8/2026 ఆర్ఆర్బీ షల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్. నెగటివ్ మార్క్స్ అనేది ఉంటుంది మనకి. ఇందులో 1/3 అనేది ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే బ్యాండ్ ఐటమ్స్ అండి. ఇందులో మనకు సెల్ ఫోన్ తీసుకోవడం అలాంటివి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా చూసుకుంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రీ ట్రైన్ పాస్. ఫ్రీ ట్రైన్ పాస్ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీకు దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ లేకపోతే కనుక మీరు దగ్గర ఉన్న ఎగ్జామ్స్ మీ ఊరు అనేది మన రైల్వే స్టేషన్ అనేది మీకు దగ్గరలో ఉందనుకోండి, ఆ సెంటర్ పెట్టుకొని మీరు అప్లోడ్ చేసేస్తే కనుక మీ ఫ్రీ పాస్ అనేది వస్తుంది. అయితే మీరు వెళ్ళేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు హాల్ టికెట్ కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ హాల్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు వేకెన్సీస్ ఏంటి అనేది చూద్దాం తర్వాత. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అండి. A3 స్టాండర్డ్ వచ్చేసి మనకి జనరల్ ఫిజికల్ ఫిట్ ఆల్ రెస్పెక్ట్స్ అండి. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఫిట్స్ B1 చూసినట్లయితే 6/9 6/12 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఎటువంటి కళ్ళ ప్రాబ్లం లేకున్న వాళ్ళు, లేకపోతే సర్జరీ చేసుకున్న వాళ్ళు ఏంటి అనేది చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇండియన్ నేషనల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళండి 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇది 1/7/2026 కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీకి అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 10 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది క్యాస్ట్ని బట్టి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు టేబుల్ 2 చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 సంవత్సరాలు. వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ కింద 5 సంవత్సరాలు, ఓబీసీ కింద 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి అదేవిధంగా పిహెచ్ కింద కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్స్ షుడ్ బి బిట్వీన్ డేట్స్ గివెన్ అండర్ బిలో. ఓకే, 18 నుంచి 33 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే యూఆర్ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2/7/1993 ఉండాలి డేట్ ఆఫ్ బర్త్. ఓబీసీకి అయితే 2/7/1990, ఎస్సీ ఎస్టీకి 2/7/1985. ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1/7/2008 అండి, నాట్ లేటర్ దెన్. ఓకే, ఇది నాట్ ఎర్లియర్ దెన్. ఓకే, కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం
జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అయితే చూసినట్లయితే మనకు సో ఎగ్జామినేషన్స్ అదేవిధంగా చూద్దామండి నెక్స్ట్ ఏమిటి అనేది. నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే మనకు సో 400 అంటే 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది మనకి ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు. సో ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వాళ్ళకైతే సో 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఓసీ, బీసీలకు అయితే 400 రూపాయలు రిటర్న్ అనేది వస్తుంది. సో మిగతా అభ్యర్థులకు 250 రూపాయలు అనేది రీఫండ్ అవుతుంది. ఓకే, సో మనం అప్లికేషన్లో మనం చూడొచ్చు మీరు అప్లై చేసేటప్పుడు ప్రతిదీ కూడా. ఓకే, నెక్స్ట్ పేమెంట్ మోడ్ చూసినట్టయితే మనకి టోటల్గా ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు ఫోన్లో చేసుకుంటూ ఉన్నారు, కానీ సో చాలామంది అభ్యర్థులవి రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫిల్కి సరిగ్గా చేయకపోవడం, ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం. ఒకవేళ మీరు నెట్ సెంటర్కి పోయినట్లయితే వాళ్ళు నీట్గా చేస్తారండి. సో మీరు 100 రూపాయలు కదా పోయేది, 100 రూపాయలు పోతుందేమో అని ఆలోచన చేయకండి. సో అప్లికేషన్ చేసేటప్పుడు తొందరగా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. చదువుకోవడానికి మనకు టైం కావాలి కాబట్టి. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో మనకు సో ఇంకో విషయం అండి, ఇది ఈ జాబ్స్కి అనేది మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వలేదు. సో కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. సో కాబట్టి మీరు ఎంత ప్రిపేర్ అయితే తొందరగా అంత ప్రిపేర్ అయితే మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉంటుందనే విషయం మర్చిపోదు. ఓకే, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండి. సో క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ ఎగ్జామ్. ఓకే, సో ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషను, అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ సిబిటీ చూసినట్లయితే మనకు ప్యాటర్న్ అండ్ సిలబస్ సిబిటీ. సో Pay1 సిగ్నల్ గ్రేడ్ 1 వచ్చేసి ఇక్కడ సో 90 నిమిషాలు అనేది టైం ఇచ్చారండి, 100 క్వశ్చన్స్ ఇచ్చారు. దేర్ షల్ బి నెగటివ్ మార్కింగ్ 1/3 అనేది ఇవ్వడం జరిగింది రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ సిబిటీ హెల్డ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కమ్యూనిటీస్. సో యూఆర్కి వచ్చేసి 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ నాన్ క్రిమినల్కి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో సబ్జెక్ట్ వైజ్గా ఏమి ఇచ్చాడని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. చదివేటప్పుడు కూడా సిలబస్ దాన్ని బట్టి తీసుకోండి. సో జనరల్ అవేర్నెస్ పైన 10 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 20, సో మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. సో 100 మార్కులకి అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామ్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 2. సో ఇది కూడా 90 నిమిషాల టైము, 100 క్వశ్చన్స్ ఇచ్చారు, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25%గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో కాబట్టి దీన్ని బట్టి మీరు సిలబస్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూసుకోండి. అందులో ఇంకోటి మనకి ప్లస్ ఏంటంటే ఒక ఎగ్జామే ఇచ్చారు. సో మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా ఒక ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు ఇందులో. సో మనకి సిగ్నల్ గ్రేడ్ 3కి వచ్చేసి మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10. సో టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన అందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఓన్లీ సింగిల్ ఎగ్జామే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆధార్ కార్డుతో ఆధార్ కార్డులో ఫోటో, అదేవిధంగా పేరు, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం ఉండేటట్లు చూసుకోండి. ఓకే, సో ఏదైనా సరే డాక్యుమెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి ముందుకు వెళ్తారు, లేకపోతే అక్కడనే ఆగిపోతారు. నెక్స్ట్ ఏమైనా సరి చేసుకోవాలంటే సరి చేసుకొని వెంటనే అప్లై చేసుకోండి. సో టైం అనేది వేస్ట్ చేయొద్దు, టైం అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మరీ కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయి తొందరలో. సో కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ లైవ్ ఫోటో ఉంటుందండి, ఖచ్చితంగా మీరు లైవ్ ఫోటో ఉంటుంది కాబట్టి మీరు నెట్ సెంటర్కి వెళ్ళైతే వాళ్ళు చూసి మీకు అప్లై చేస్తారు. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్ ఇవన్నీ కామన్గా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే కంపల్సరీగా మీరు డీటెయిల్స్ ఇచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూఆర్కి అయితే ఎటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మరి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా చేసుకోవచ్చు, మీరు ఏదో ఒక జోన్కి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఎవరు సూటబుల్ ఎవరు కాదు అని చూద్దాము. అదేవిధంగా టెక్నీషియన్కి గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి మనకు సో బ్యాచిలర్ సైన్స్ విత్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ చేసింటే సరిపోతుంది. లేదా బీఎస్సీ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్.
సో ఈ విధంగా మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే బీఈ బీటెక్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. నెక్స్ట్ గ్రేడ్ 3 వచ్చేసి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీ బ్రాంచ్ ఇందులో ఉంటే. ఫిట్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, అదేవిధంగా డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇలా రకరకాల పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ చూసినట్లయితే మనకు జోన్ వైజ్గా ఇచ్చారు. ఇక్కడ అహ్మదాబాద్ డివిజన్ కావచ్చు, లేకపోతే ఆజ్మీర్ డివిజన్ కావచ్చు, బెంగళూరు, ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. భోపాల్. సో మీకు ఏ డివిజన్ కావాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకొని అప్లై చేసుకోండి. ఒక్క జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.